నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? ఊర్మిళాదేవి. ఎక్కడుంటారు? ఎంగళరావు నగర్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీని చూస్తారని? కాంగ్రెస్. కాంగ్రెస్. నవీన్ యాదవ్. ఎందుకమ్మా అంత నమ్మకం? అతనైతే వయసులో చిన్న అబ్బాయి, యూత్, అందరికీ అందుబాటులో ఉంటాడు. అందరిని ప్రేమగా దగ్గర తీసుకుంటాడు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని. అందుకోసం ఆ అబ్బాయి అంటే మాకు చాలా ఇష్టం. ఓకే. మరైతే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్స్ పథకాలలో సన్నబియ్యం ఇస్తున్నాయా? వస్తున్నాయి. ఎలా ఉన్నాయా? పర్లేదు, బాగున్నాయి. తింటున్నారా అవి? తింటున్నాం. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఓకే. అంటే ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుంది? అంతకుముందు 600, 700 అలా వచ్చేది. ఇప్పుడైతే జీరో. జీరో వచ్చేసి ఉమ్, మిగిలిపోతుంది కదా. అవును. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ శారీస్ కొనుక్కోవడం అలాంటికి. ఓకే. అంటే ముందు సన్నబియ్యం మీరు కొనేవాళ్ళా? సన్నబియ్యం అంటే మామూలుగా తినడానికి కొనుక్కునేవాళ్ళము. ఇంకా దోశలకు దానికి దీనికి దొడ్డు బియ్యం వాడుకునేవాళ్ళం. ఓకే. ఇప్పుడు సన్నబియ్యం అన్నిటికీ యూజ్ చేసుకుంటాం. అన్నిటిని యూజ్ చేస్తారు. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదండి. అది యూజ్ చేస్తున్నారు అంటే ఎలా ఉందని చెప్పొచ్చు? బెనిఫిటా ఎలా కాదా? అంటే జాబులు చేసుకునే వాళ్ళకు బెనిఫిట్ అమ్మా, కాలేజీ పిల్లలకు బెనిఫిట్, ఇంకా హౌస్ వైఫ్ అంటే అప్పుడిప్పుడు వెళ్తుంటారు కాబట్టి అంతవరకు. ఓకే. ఉమ్. మరైతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్. సూపర్ ఉందా? మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా? రావాలనే కోరుకుంటాం. ఎందుకు? రైతులను బాగా ఆలోచిస్తాడు, మహిళల గురించి ఆలోచిస్తాడు. ఇప్పటివరకు రైతుల గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. తను చాలా బాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి తను రావాలని కోరుకుంటున్నాను. ఓకే. నేను రైతు బిడ్డను కాబట్టి. మరి టీఆర్ఎస్ పరిపాలన గురించి ఏం చెప్తారు? చెత్త పరిపాలన. ఎందుకు అట్లా అంటారు? అది ఎందులో కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు లేరు నాకు తెలిసినంత వరకు. Subscribe us and press the bell icon for more interesting updates.